హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 28 ఆఫ్ మహాభారత సిరీస్. భగవద్గీతలో అత్యంత ప్రాముఖ్యమైన బోధనలలో ఆత్మ అమరత్వం గురించిన బోధన ఒకటి. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తన బంధువుల మరణం గురించి భయపడుతున్న సమయంలో శ్రీకృష్ణుడు ఈ గొప్ప జ్ఞానాన్ని అందించాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్పసాగాడు: అర్జున, నీవు ఎవరి కోసం శోకిస్తున్నావో వారు నిజానికి శోకించదగిన వారు కాదు. ఆత్మ ఎన్నటికీ చావదు, పుట్టదు. కృష్ణుడు చెప్పిన ముఖ్య విషయాలను చూద్దాం. శరీరం, ఆత్మ తేడా ఏంటి అంటే, శరీరం ఒక బట్ట లాంటిది, ఆత్మ మనం లాంటిది. పాత బట్టలు మార్చినట్లే శరీరం మారుతుంది, కానీ మనం అంటే మన ఆత్మ అలాగే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ పుట్టదు, చావదు. ఇది శాశ్వతమైనది, నిత్యమైనది. శరీరం నశించిన ఆత్మ నశించదు. ఆత్మ అమరత్వం గురించిన ఈ జ్ఞానం మనకు జీవితంలో ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మరణం అనేది కేవలం ఒక మార్పు మాత్రమేనని తెలుసుకున్నప్పుడు భయం తొలగిపోతుంది. మన కర్తవ్యాన్ని నిర్భయంగా నిర్వహించగలుగుతాం. నేటి కాలానికి ఈ కథ నుండి మనకు అందే సందేశం ఏంటి అంటే, జీవితాన్ని భయంతో కాక ధైర్యంతో ఎదుర్కోవాలి. కష్టాలను తాత్కాలికమైనవిగా భావించాలి. మన బాధ్యతలను నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. మృత్యువును కూడా జీవిత భాగంగా అంగీకరించాలి. శరీరం నశ్వరం, ఆత్మ అమరం అనే సత్యాన్ని అర్థం చేసుకొని నిర్భయంగా, ధైర్యంగా జీవితాన్ని గడపడమే ఈ దివ్య జ్ఞానం యొక్క సారాంశం. భయపడుకు అర్జున అని కృష్ణుడు చెప్పినట్లుగా మనం కూడా భయం లేకుండా ధైర్యంగా జీవించాలి. మన పనులను మనం చక్కగా చేసుకుంటూ పోవాలి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్, అండ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్.